మహాగణేశుడికి ఎంతగానో ఇష్టమైన మోదకాలను కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కడాయిలో కొద్దిగా నేతిని వేసుకుని కప్పున్నర కొబ్బరి తురుమును వేసుకుని దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో కప్పుంపావు వరకు బెల్లాన్ని తీసుకుని పావు కప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని వడపోసుకోవాలి. పాకం ఇలా కొద్దిగా స్టిక్కీగా అయిన తర్వాత వేయించుకున్న కొబ్బరి తురుమును వేసుకుని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో జీడిపప్పు పలుకు యాలకుల పొడి వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుని ఇలా ఉండ అవుతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక కప్పు రవ్వ వేసుకుని దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని 2.5 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పాల పొడి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని పాన్ నుంచి ఇలా సెపరేట్ అయితే సరిపోతుంది. మరి స్వీట్ ని ఇలా చిన్న ఉండలుగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఏ సైజులో అయితే కొబ్బరి ఉండ చేసుకున్నామో దానికి డబుల్ సైజ్ రవ్వ ఉండలు కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. షేప్ లో ఒత్తుకుని కొబ్బరి ఉండని పెట్టుకుని వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకుంటూ